హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మమ్మీ మీద ప్రాంక్ చేయబోతున్నా గాయస్. అది బి షాపింగ్. మమ్మీ ప్రాంక్ నేను చెప్పా, మీరే చూసి తెలుసుకోండి. ఈ డ్రెస్ మీద ప్రాంక్. ఈ డ్రెస్ మమ్మీకి తెలియదు నా దగ్గర ఉన్నదని. అది మమ్మీకి తెలియకుండా ఎట్లుందంటే, నా దగ్గర మస్తు డ్రెస్సులు ఉంటాయి గాయస్. సో అది నాకు ఈ డ్రెస్ నచ్చి డాడీతో పోయి డాడీ ఇప్పించింది ఈ డ్రెస్. ఇది మమ్మీకి తెలియదు ఇప్పటి వరకు, అది వేసుకోలేవి ఒక్కసారి అందుకని. సో ఇప్పుడు మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నా. కమాన్ మమ్మీ, ఒకటి చెప్పాలా? అప్పుడు డాడీతో వెళ్ళినప్పుడు నేను డాడీ కలిసి డ్రెస్ కొన్నాం. ఏం డ్రెస్? ఏం డ్రెస్? ఎంత పెట్టచ్చు చెప్పు. ఇదా ఏం బాగుంది ఇది? ఎవరి ఎంత తీసుకుంటుంది? 4000. ఏంది పైసలు ఏమన్నా చెట్లకు కాసిన అనుకుంటున్నావా అమ్మ నువ్వు? నాకు నచ్చింది. నచ్చితే నాకు చెప్తే తీసుకోవాలని తెలియదా నీకు? షాపింగ్ అని పోతే ఇట్లా కానీ పైసలు తగలబెట్టి తీసుకుంటున్నావు. అది మంచిగానే ఉంది ఇప్పుడు. ఉంటే 4000 అవసరమా ఇప్పుడు? అసలు మీ డాడీకి తెలియలేదు. అరే అది నిజంగానే మంచిది, ఒకసారి ఓపెన్ చేసి చూడు. ఏందమ్ము ఏం ఓపెన్ చేసి చూడమంట చెప్పు. బాగుంది కదా? ఏం బాగుందని కాదు, పైసలు ఎట్లున్నాయి? ఏ డ్రెస్కి అయినా చున్నీ వస్తుంది, కామనే. స్పెషల్గా ఇచ్చిండా? అరే ఇంకా 4000 వచ్చింది. చున్నీ వస్తుంది, కోట్ వస్తుంది, ప్యాంట్ వస్తుంది, అన్నీ వస్తాయి కదా. నువ్వు ఏది కొనుక్కొచ్చుకుంటున్నావు? అరే నాకు నచ్చింది, నువ్వు అడిగితే నువ్వు ఇప్పావు మమ్మీ. అందుకని నీకు నచ్చింది. నాకు కూడా ఒకటి తేవచ్చు కదా, మీ డాడీకి చెప్పి తేవు. పుణ్యానికి వస్తున్నా మాకు పైసలు మరి. బిడ్డ అంత వయసు అయిపోయింది తల్లి. బిడ్డ వయసు డ్రెస్ కావాలంట తల్లికి. ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయింది.